అందరికీ నమస్కారం। ఈ రోజు పల్మనేరు పట్టణం నందు మాజీ మంత్రి వర్యులు అమరన్న గారి ఆధ్వర్యం నందు ఈ రోజు మేము ఎన్నికల ప్రచారాన్ని స్టార్ట్ చేయడం జరిగింది। అదేమంటే మారమ్మ దేవాలయం రఘురెడ్డి కళ్ళ దగ్గర నుంచి అక్కడి నుంచి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది। ఏమంటే మన ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ పల్మనేరు పట్టణంలో మళ్ళా మాజీ మంత్రి వర్యులు అమరన్న గారు మనకి ఎంత అవసరము, మనం తెలుగుదేశం రావాలా, ఈ తెలుగుదేశం రప్పించుకోవడం మనం ఏమి చేయాలని క్యాంపింగ్ ప్రతి ఒక్క గడపకి మేము ప్రతి ఒక్కరికి వివరిస్తున్నాము। ఎందుకంటే ఆలోచించండి అమ్మా ఒకసారి మీరు, ఎందుకంటే ఈ రాష్ట్రం ఎంత నాశనం అయిపోయింది, గలాటాలు కేసులు తప్ప ఈ రాష్ట్రం అభివృద్ధి లేదు। నెక్స్ట్ ఇదే మాదిరిగా నెక్స్ట్ మరి ఓటేయారంటే అసలు మనము ఇంకా ఏంటికి పనికిరాము అని చెప్పి అదే విధంగా ఈ రోజు చెప్తున్నాను ఒక మాట బాగా కరెక్ట్గా ఉండండి। పల్మనేరు పట్టణంలో మాజీ మంత్రి వర్యులు అమరన్న గారు మంత్రిగా ఉన్నారు, ఆయన అయినంత వరకు పనులు చేసినారు। ఇప్పుడు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత దోపిడీ కార్యక్రమాలు చేసినాడే తప్ప యా రోజున మంచి చేసినాడా మీరు ఒకసారి ఆలోచించండి। ఒక్క ఛాన్స్ వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి కానీ ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే కానీ ఏమీ కానీ డెవలప్ చేయలేదు। వాళ్ళు వచ్చినారు, వాళ్ళు డబ్బులు సంపాదించుకున్నారు తప్ప ప్రజలకు ఏం చేయలేదు। అదే అమరన్న వచ్చిన తర్వాత మనకి ప్రజలకు ఏం కావాలని చేయడం తప్ప ఒక మచ్చలేదు। అటువంటి మచ్చలేని వ్యక్తి మీద కూడా ఈ రోజు 10-15 కేసులు పెట్టినారు అమరన్న మీద। ఏంది అటెంప్ట్ టు మర్డర్ కేసు, ఏం అమరన్న మర్డర్ చేస్తాడా? మీరు చెప్పండి ప్రజలారా, మీరు పల్మనేరు పట్టణంలో చుట్టుపక్కల ప్రజలందరూ ఆలోచించండి ఒకసారి। అమరన్న మర్డర్ చేసేటువంటి వ్యక్తి, ప్రజలకు మేలు చేసేటువంటి వ్యక్తే। వీళ్ళు పోలీసు బలాలతో ఏం చేశారంటే అక్రమ కేసులు, అక్రమ గలాటాలు, ఎవడు మాట్లాడితే వాడిని ఇచ్చేయడము జరుగుతుంది। కాబట్టి ప్రజలు మీరు అందరూ ఒకసారి ఆలోచించి ఈసారి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యి ఇక్కడ అమర్నాథ్ రెడ్డి మంత్రి అవుతే ఈ పల్మనేరు నియోజకవర్గము మనకి ఇక్కడ ఉండే 4 రోడ్లు కానీ లేదా ఇండస్ట్రియల్ ఏరియా కానీ ఇవన్నీ కూడా డెవలప్ చేస్తారు। మంత్రి గ్యారంటీ 100% కాదు 200% చెప్తాను ఈసారి మళ్ళీ మంత్రి అవుతారన్న। కాబట్టి మీరందరూ ఆలోచించి ఈసారి సైకిల్ గుర్తుకి 1 ఎమ్మెల్యే గారికి 2 ఎంపీ అయినటువంటి వరప్రసాద్ గారికి 2 ఓట్లు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాం। జై తెలుగుదేశం, జై అమరన్న।